షార్ట్ సర్క్యూట్తో 7 ఎకరాల ఆయిల్ ఫామ్ తోట దగ్ధమైన సంఘటన రంగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన సూర్యనేని దేవేంద్రరావు అనే రైతు వ్యవసాయ బావి వద్ద ఉన్న కరెంటు స్తంభానికి ఉన్న వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యి తెగి నేలపై పడగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న పోల్నేని లింగారావుకు చెందిన ఆయిల్ ఫామ్ తోటకు వ్యాపించి 7 ఎకరాల ఆయిల్ ఫామ్ తోట అగ్నికి ఆహుతైపోయింది. అంతేకాకుండా చెట్లకు అమర్చిన డ్రిప్ పైపులు, స్ప్రింక్లర్లు కూడా పూర్తిగా దగ్ధమైనవి. చేతికి అంది వచ్చిన పంట బుగ్గిపాలై కోట్లాది రూపాయల నష్టం వాటిల్లడంతో రైతు లింగారావు కన్నీటి పర్యంతం అవుతున్నాడు. సంబంధిత అధికారులు మరియు ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు వెంటనే స్పందించి తనను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నా పేరు పోల్నేని లింగారావు, రంగాపూర్ గ్రామ రైతును. నిన్న జరిగిన ఫామ్ ఆయిల్ పంట నష్టంలో భాగంగా నిన్న 4/6/2026 రోజున దాదాపుగా 1:30 నుంచి 4 o'clock వరకు మా ఫామ్ ఆయిల్లో మంటలు చెల్లరేని అని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ నేను గ్రామం లేను ఆ రోజు. నిన్న హన్మకొండలో ఉంటుంది కాబట్టి నాకు ఫోన్ చేస్తే దగ్గర మా మిత్రులకు కానీ మా రైతు సోదరులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన పంట నిప్పెట్టిందని చెప్పి తెలిసినది. పోయాడు చూడండి చెప్పగానే మా బ్రదర్ రాజేశ్వరరావు గారు కూడా, మన సర్పంచ్ సంజీవ్, మమతా గారు వీళ్ళందరూ కలిసి రావడం జరిగింది. రాగానే ఇమ్మీడియట్లీ 10 నిమిషాలనే మంటలు చెలరేగి గాలి దుమారం బాగా రావడం జరిగిన సందర్భంగా ఎండలు విపరీతంగా 45-46 గ్రేడ్లో ఎండలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఆ మంటలకు దగ్గర పోకుండా అయిపోయింది. విత్తిన్ సెకండ్లలోనే నా 7 ఎకరాల ఫామ్ ఆయిల్ తోట చాలా దిగ్బంధంతో మొత్తం మంటలు అంటుకొని అదేంది కాబట్టి దీనికి దాదాపు 4 సంవత్సరాలకు ఇవి ఫస్ట్ ఈ సంవత్సరమే క్రాప్కి వచ్చింది పంట. ఈ క్రాప్కి వచ్చిన సందర్భంగా దాదాపు ఒక 1 monthలో ఒక 30 టన్నుల ఫామ్ ఆయిల్ కోయడం జరుగుతుంది. కానీ అది దాదాపు నాకు 6 లక్షల నష్టము ఓన్లీ ఈ క్రాప్ 3 నెలల క్రాప్కే నష్టం జరిగింది. ఈ 1 month లోపే ఇంకో క్రాప్ ఇంకో 3 నెలల తర్వాత మళ్ళొక క్రాప్ వచ్చేది ఉండే. దాదాపుగా ఈ సంవత్సరం నాకు పంట నష్టమే ఒక 10 లక్షలు 11 లక్షల నష్టం జరిగింది. ప్లస్ డ్రిప్ ఇరిగేషన్, డ్రిప్ మరియు పైప్ లైన్లు, స్ప్రింక్లర్స్ ఇవన్నీ టోటల్ కాలిపోయినాయి. ఏది కూడా ఎక్కడ రాకుండా పోయినాయి. టోటల్ అంటే ఏది కూడా లేదు. అనుమానాస్పదంగా ఎవరికైనా ఆలోచించి ఎవరి మీద పెడదామన్నా ఎవరి వేటిలు మంటదని చెప్పి చూస్తే చుట్టూ చూసినాము. చుట్టూ తిరిగి 10 మందిని కలిసి తిరిగినాము. ఎక్కడ చూసినా కూడా ఏ మంటలు ఎక్కడ పెట్టినో నాకు గుర్తు అయితే లేదు. కాకపోతే ఇక్కడ మా సునేని దేవేంద్రరావు అనే రైతు బావి, మా పక్క పంట రైతు బావి ఉంది. ఆ బావి ఏంటంటే కరెంటు పోల్ వైర్లు చాలా దగ్గర జాయింట్లా ఉన్నాయి కాబట్టి దగ్గర రాకుతాయి, కిందికి ఉన్నాయి. ప్లస్ వాళ్ళకి ఇచ్చిన కనెక్షన్ మొత్తం కాలిపోయింది. ఆ కాలిపోయిందంటే అక్కడ మెరుగులు వాళ్ళని అడగంగా అంతప్పుడప్పుడు మాకు మెరుగులు పడతాంటాయి అని చెప్పింది ఆమె. ఆ రైతు కూడా అక్కడ టోటల్ 3 ఎకరాల ఫామ్ అనేది డ్రిప్ అక్కడనే పెట్టుకున్నది. ఆమె పెట్టింది అక్కడ ఒక చెత్త చెదారం ఉండే కాబట్టి ఆ మెరుగులో ఇట్లా పడ్డట్టున్నాయి. ఆ వైర్తో వైర్ కూడా కాలిపోయింది. మొత్తం మీటరు
స్టార్టర్లు మొత్తం కాలిపోయినాయి. దాంతోనే ఆ గాలికి ఇటు రావడంతో మా దగ్గరికి అంటుకొని ఇటు రావడం జరుగుతుంది. అది వచ్చి పామ్ ఆయిల్లో పడ్డది. పామ్ ఆయిల్ మొత్తం కాలిపోయినది. చుట్టుపక్కల ఎవరిని చూసినా కూడా అది దాదాపు షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. రైతును కూడా అడిగితే నేను లచ్చమ్మని సూర్యని లచ్చమ్మ గారిని అడిగితే ఏమంటే అది అన్న అప్పుడప్పుడు ఈ మిరుగులు అయితే వెళ్తాయి ఇక్కడ, కాకపోతే దాంతోనే అయిందా దీంతోనే అయింది, మరి అక్కడ ఏమన్నా బల్లు ఇట్లా పోతే కూడా షార్ట్ సర్క్యూట్ కావచ్చు, దానివల్లనే అయిందనే ఆలోచనతోనే ఇప్పుడు నేను చెప్పడం జరుగుతున్నది. దాదాపు షార్ట్ సర్క్యూట్ వల్ల అయింది కాబట్టి అధికారులు మరియు పోలీస్ అధికారులు కానీ ఉద్యానవన శాఖ కానీ దీన్ని పరిశీలించి దీనికి ఎంత ఎస్టిమేట్ అవుతుందో ఏందో పరిశీలించి ఎస్టిమేట్ చేసి పంచనామా చేయాల్సిందిగా ఎంఆర్ఓని కోరుకుంటున్నాము. అట్లాగే ప్రతి ఒక్క ఇవాళ అక్కడక్కడ జరుగుతున్నాయి అంటు పెట్టడము, గడ్డి కాలడం ఇది అని. ఈ చుట్టుపక్కల అయితే గడ్డి కాల్చింది కానీ ఏదన్నా పంట మన ఇది మొక్కజొన్న వరి అవి కానీ పంట పెట్టినవి అయితే లేదు, జాగ్రత్తలు లేకుంటున్నది. దానికోసం పరిశీలించడం కాబట్టి మాకు అనుమానం మొత్తం మీద షార్ట్ సర్క్యూట్ వల్ల అయిందని కరెక్ట్గా ప్రూఫ్తో యుక్తంగా చూపెట్టడం జరుగుతుంది అక్కడ చూడే వరకు. దానివల్ల మాకు కరెంటు వాళ్ళు వచ్చి పరిశీలించి మాకు తగిన న్యాయం చేయాలి. మొత్తం ఎంత నష్టమైంది, నాకు దాదాపు ఒక 15 లక్షల నష్టం ఈ ఒక్క ఇయర్కే. ఇది ఈ క్రాప్ ఈ పామ్ ఆయిల్ 30 ఇయర్స్ కంటిన్యూ 30 ఇయర్స్ నాకు క్రాప్ వచ్చేది ప్రతి ఇయర్. కాకపోతే ఇప్పుడు ఆ 30 ఇయర్స్ కాదు, నా ఫస్ట్ క్రాప్ పోయిన సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే నాకు ఈ నష్టం చెప్పంటే కొన్ని కోట్ల మీద ఉంటుంది, కానీ నేను ఇప్పుడు ఈ ఇయర్ నష్టమే నాకు ఒక 15 లక్షల నష్టం. ఎందుకంటే డ్రిప్ ఇరిగేషన్ ప్లస్ స్ప్రింక్లర్స్కే నాకు ఒక 4-5 లక్షల రూపాయలు అవుతాయి నెట్ క్యాష్ పేమెంట్. ప్లస్ మన ఇప్పుడు పంట క్రాప్ వచ్చిన పంటకు వస్తున్నాయి. ఇప్పుడు 30 టన్నులు అంటే 3 రోజులు 6 లక్షల రూపాయలు. ఇక ఈ 2 నెలలు వచ్చే 6 లక్షల రూపాయలు కూడా పోయినట్టే, మళ్ళీ ఒక 3 నెలలకు వచ్చే 6 లక్షలు పోయినట్టు లెక్క. ప్రతి ఒక్క అంటే ఒక్కో చెట్టు కాదు ఒక చెట్టు తర్వాత వస్తుంది ఈల్డింగ్, 3 నెలలకు ఒకసారి ఈల్డింగ్ వస్తుంది కాబట్టి నేను చెప్పడం జరుగుతున్నది. కాబట్టి ఈ ఫస్ట్ నష్టం అధికారులు పరిశీలించి నాకు ఈ నష్టం కట్టియాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ మా ఎమ్మెల్యే సత్యనారాయణ గారు కూడా విన్నపం చేయడం జరిగింది. వారు స్పందించి ఇమీడియట్లీ హార్టికల్చర్ కానీ ఎంఆర్ఓ కానీ ఎస్ఐ వాళ్ళకు చెప్పి నేను పునఃపరిశీలించి నీకు తగిన న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. వారు కూడా తప్పకుండా ఈ న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.